మన జీవితంలో కొందరు మనకు సహాయం చేస్తారు, మరికొందరు అడ్డుపడతారు. కొందరిని మిత్రులుగా మలుచుకుంటాం, మరికొందరు శత్రువులుగా నిలుస్తారు. కానీ ఒక్కసారి ఆ శత్రువే మన విజయం వెనుక కారకుడైతే, అవును, ఈ కథ అటువంటిదే. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఒక కిరాణా దుకాణం యజమానికి వ్యాపారం చాలా ముమ్మరంగా లాభసాటిగా సాగుతుంది. అతడి కిరాణా కొట్టు వివిధ సరుకులతో బాగా నిండుగా ఉంటుంది. చాలామంది వినియోగదారులు తమ రోజువారీ అవసరాల కోసం తన దుకాణానికి వచ్చి వస్తువులు కొనుగోలు చేస్తూ తనను బాగా అభినందిస్తుండడం ఆ వర్తకుడికి సహజంగానే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ పరిస్థితిలో అతడి దుకాణం ఎదురుగా ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ నిర్మాణం జరిగింది. అది ఆ కిరాణా వ్యాపారికి తీవ్ర ఆఘాతం, ఆవేదన, నిరాశ, నిస్పృహలను కలిగించింది. ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ తనను తన వ్యాపారం నుంచి తరిమివేయగలదనుకుని అతను ఆందోళనలో పడ్డాడు. చాలా దుఃఖభారంతో గురువు దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. తమ కుటుంబీకులు వందల సంవత్సరాలుగా ఆ కిరాణా కొట్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు వివరించాడు. తాను మరి ఇతర ఏ పని చేయలేడు కాబట్టి ఇప్పుడు ఉన్న ఆధారం కోల్పోయినట్లయితే పూర్తిగా నిరాధారణవుతానని నివేదించాడు. అప్పుడు ఆ గురువు, నీవు డిపార్ట్మెంటల్ స్టోర్ యజమానికి భయపడుతున్నట్లయితే అతనిని నీవు ద్వేషిస్తున్నట్లు అవుతుంది. ద్వేషభావం నీ పతనానికి కారణమవుతుంది అన్నాడు. అయితే నన్నేమి చేయమంటారు అని భీతి చెందిన కిరాణా దుకాణుడు అడిగాడు. ప్రతిరోజు ఉదయం మీ దుకాణం నుంచి బయటకు వచ్చి ఒకవైపున నిలబడి అది బాగా వృద్ధి చెందాలని దీవించు. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్ వైపునకు తిరిగి అది కూడా అలాగే అభివృద్ధి చెందాలని ఆశీర్వదించు అని గురువు సమాధానమిచ్చాడు. ఏమిటి, నన్ను నాశనం చేసే నా ప్రత్యర్థిని, పోటీదారుని దీవించమంటారా అని దుకాణదారుడు దురుసుగా ప్రశ్నించాడు. నీవు అతనికి ఇచ్చే ప్రతి దీవెన నీ మంచికే దోహదపడుతుంది. నీవు అతనికి చెడు జరగాలని కోరుకునే నీ ప్రతి కోరిక నిన్ను నాశనం చేస్తుంది అన్నాడు గురువు. 1 సంవత్సరం గడిచిన తర్వాత కిరాణా కొట్టు యజమాని గురువు దగ్గరకు వెళ్ళి తాను భయపడినట్లే తన దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చిందని తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఈ కథలో కిరాణా దుకాణదారుడు తన దుకాణాన్ని ఎందుకు మూసివేయాల్సి వచ్చింది బాగా ఆలోచించి కింద కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోలో ఈ కథకు సంబంధించి పూర్తి జవాబు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.